హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ గురించి అయితే తెలుసుకుందాము. మనం ఏవైనా కొన్ని వెబ్సైట్లలో లాగిన్ అయి ఉన్నట్లయితే అక్కడ మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాము. అంటే ఇన్స్టాగ్రామ్ గానీ, లేకపోతే ఫేస్బుక్ గానీ, లేకపోతే అమెజాన్ లో గానీ, లేకపోతే ఇంకా ఏవైనా గవర్నమెంట్ వెబ్సైట్లలో మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం మర్చిపోయినట్లయితే అవి మన మొబైల్లోనే చాలా సింపుల్ అయితే మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీ మొబైల్లో సెట్టింగ్ ఉంటుంది కదా, సెట్టింగ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అని ఉంటుంది. సెట్టింగ్ లో గూగుల్ అని ఉంటుంది. గూగుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటో ఫిల్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటో ఫిల్ విత్ గూగుల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ లో లాగిన్ అయ్యారో వాటికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్, తర్వాత ఈబే, ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఇలా చాలా అయితే కనబడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం మర్చిపోయినట్లయితే చాలా సింపుల్ అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ స్క్రీన్ లాక్ అయితే ఒకసారి అడుగుతుంది. స్క్రీన్ లాక్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యూజర్ నేమ్ అయితే కనబడుతుంటుంది. అలాగే మీకు ఇక్కడ పాస్వర్డ్ అయితే కనబడుతుంది. పాస్వర్డ్ అనేది ఇక్కడ హైడ్ అయ్యింది. ఇక్కడ ఐ సింబల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇలా చూపెడుతుంటుంది. ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి వేరొక వెబ్సైట్ కి సంబంధించినటువంటి అకౌంట్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో నాకు 3 అకౌంట్లు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ చూపెడుతున్నాయి. మనం ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే మనకి అక్కడ జీమెయిల్ ఐడి అయినా లేకపోతే మొబైల్ నంబర్ అయితే యూజర్ నేమ్ ఉంటుంది. అలాగే మనకు పాస్వర్డ్ అయితే ఇక్కడ కింద ఉంటుంది. పాస్వర్డ్ అనేది హైడ్ అయింది కదా, ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇలా మనకి పాస్వర్డ్ అయితే చూపెడుతుంది. ఇలా మీరు చాలా సింపుల్ గా ఏదైనా ఒక వెబ్సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇలా మీరు మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.